जय श्री सद्गुरुनाथ ब्रह्म महाराज को जय। शिवराम दीक्षित सद्गुरु महाराज को जय। శ్రీ బృహద్వశిష్టమ్మను శివరామ దీక్షితము అచల గ్రంథము. దీంట్లో వర్ణ నిరసన ప్రకరణం. కలలో తన గర్భమున బ్రాహ్మణుడు, రాజు, కోమటి, తురక, చండాలుడు కుమారులుగా గలిగినట్టు తోచినది. కలలో తన గర్భమున బ్రాహ్మణునికి అట్లా తోచింది, వీళ్ళందరూ పుట్టినట్టు తోచినది. ఇందులో ఏ వర్ణము గలవాడు తన కొడుకగును? ఏ కులము వారు నిషేధింపబడదురు? తనది ఏ కులము? తల్లిని అజ్ఞాన కాలమందు తెలియకపోయాను. తల్లిని అజ్ఞాన కాలమందు, పుట్టినప్పుడే పిల్లోనికి తెలియదు కదా తల్లి ఎవరని, అది అజ్ఞాన దిశ కదా. అప్పుడు తల్లి తెలియకపోయాను. జ్ఞానకాలమందు తెలియబడను. జ్ఞానకాలమందు ఎప్పుడైతే జ్ఞానం ఉత్పన్నమైందో తెలియబడను. కొందరు పెత్తండ్రి పినతండ్రుల కుమార్తెలను వివాహము చేసుకొనుచున్నారు. పినతండ్రి కుమార్తెలను వివాహం చేసుకుంటారంట. కొన్ని కులముల వారు ఆ విధంగా చేసుకుంటున్నారు. అందుకే రాసినాడు ఈయన. వారికి నరకము లేదట. కొందరు భార్యకు శుశ్రూషలు కులాచారం అనుసరించి చేయుచున్నారు. శుశ్రూషలు భార్యకు చాలా అన్ని కులాల లేవన భర్తకు చేస్తారు భార్యల సేవలు. కొన్ని కులాల వారు భార్యకు చేస్తారు. వారికి నరకము లేదట. కొందరు స్త్రీలు పెనిమిటి చనిపోయిన వెనుక మరి ఒకరిని అంగీకరించి కదా సుఖమును పొందుతున్నారు. పెనిమిటి అంటే భర్త చనిపోయిన వెనుక మరి ఒకరిని అనుసరించి సుఖమును పొందుతున్నారు. వారికి దోషం లేదట. దోషం లేదట చెప్పుకుంటున్నారని ఈయన చెప్పేది. వాళ్ళంతా లోకం లోపల ఉండే విషయాలన్నీ కూడా ఈ విధంగా ఉన్నారు అనేది చెప్తున్నాడు. ఎంత కళల్లో జరుగుతుంది అట్లా లేదట. కొందరు స్త్రీలు కడగా నున్న రోజుననే స్నానము చేసి ఇంట్లో కలిగుచున్నారు. కడగా ఉన్న రోజుననే స్నానం చేసి ఆ రోజే ఇంట్లో మొత్తం తిరుగుతారు. ఆనాడు పెద్దలు ఏం చేసేవాళ్ళు అంటే ఒక దేవుని గది ఏర్పాటు చేసుకుంటే ఆ దేవుని గది వరకన్నా ఇంట్లోకి వచ్చేవాళ్ళు కారంట. లేదు కొంతమంది నలుగురు ఉన్నోళ్ళు అయితే ఏమన్నా బయటనే కూర్చుండే పెట్టేవాళ్ళు, ఇంట్లోకి రానిచ్చేవారు కాదు. అందుకే ఆ కాలంలో అట్లా రాసినాడు. మనని కలిగిచున్నారు. వారు మహా ఆచారపరులట. గొప్ప ఆచారం కలిగినటువంటి వారు. కొందరు 3 రోజులకు కలిగిచున్నారు. వారికి పాపం లేదట. కొందరు 4 రోజులకు కలిగిచున్నారు. ఇలాగున కడగా నుండుట సహజమే కదా. కడగా నుండుట సహజమే కదా, ఎవరికైనా ఇది అవుతారు కదా. ఏ వర్ణములకు ఏ నియమములో ఆ నియతములు తప్పితే ఆయా వర్ణములకు దోషములట. ఏ వర్ణముల వారికి ఆయా నియతములు ఉన్నాయి. మా యొక్క కులాచార పద్ధతిగా ఈ నియమం ఉంది, తప్పితే మాకు దోషం వస్తుంది, మా వంశానికి ఇబ్బంది అవుతుంది, మా పిల్లలకి ఇబ్బంది అవుతుంది అంటారు కదా. ఆ విధంగా వాళ్ళు ఉన్నారని చెప్తా ఉన్నాడు. అది అలాగూ ఉండనిమ్ము. జనన మరణములు ఎటువంటివి అంటే పుట్టడము సావడము ఎటువంటివి? జననములు భేదించుట ఎలాగు అంటే పుట్టుటనే లేకుండా చేసుకోవటం ఎలాగు? సంగమ క్రియలు మూలము ఆమిదునా కర్మ వల్ల రేతో జనితమైతే కదా శరీరములు కలుగుతున్నవి.
ఆ మిథున అంటే స్త్రీ పురుషుల వల్ల, మిథున రాశి అంటే స్త్రీ పురుషుడు ఇద్దరు కలయిక వలన రేతోజనితం అంటే వీర్యం ఉత్పత్తి అయ్యి స్త్రీ గర్భంలో చేరి జన్మలు కలుగుతున్నవి కదా అని చెప్తా ఉన్నాడు. ఆ శరీరములకు అన్నము కదా కారణమవుతున్నది. ఆ మిథున అంటే ఆ స్త్రీకి ఆ పురుషునికి రేతోజనితమై జన్మలు కలిగినాయి కదా, అది రావడానికి కారణం అన్నమే కదా, అన్నం వలనే అయింది కదా, అన్నము అందరికి సమానమే కదా అంటున్నాడు. అన్నము అందరికి ఒక్కటి ఆయను, ఇంకా వర్ణములు ఎక్కడుండవో అని ఆయన చెప్పేది. వర్ణభేదాలు అవన్నీ మళ్ళా ఫస్ట్ చెప్పుతూ ఇప్పుడు ఆయన మళ్ళీ దాని వివరణ ఇస్తున్నాడు. అన్నమే ఇంద్రియమాయను కదా, ఇంకోటి అయిందే, అన్నమే ఇంద్రియమాయను కదా, ఇంద్రియములే దేహములాయను కదా, అన్నమే ఇంద్రియమైంది, ఆ ఇంద్రియమే దేహమైంది, ఇంద్రియములే దేహమైంది. ఇంద్రియములు అంటే ఏంటివి? ఇక్కడ 25 ఇంద్రియాలు చెప్పుకొస్తాం ఈ లోపల. అంతరింద్రియములు, ప్రాణేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, విషయేంద్రియాలు, కర్మేంద్రియాలు, ఇట్లా 5 ఇంద్రియాల చేత దేహమైంది. ఇంద్రియమే కదా, ఇంద్రియములైనవి, ఇంద్రియములే దేహమైంది. ఇంకోటి కాదు కదా, జితేంద్రియుడు కావాలి మళ్ళా, ఆ విషయం మళ్ళీ చెప్తాడు అనుకో. దేహములాయను, ఇందులో తారతమ్యము ఎలాగో కలిగెనో, తారతమ్యములు అంటే గొప్ప తక్కువ అంటే చిన్న పెద్దలు ఎలాగ కలిగెనో గాని తెలియరాదా, భక్షణకు కొందరు పశుమృగాదులను అనుభవించుతున్నారు. తినడానికి పశువులను, మృగాదులను కూడా చంపుకొని అడవి జంతువులను, గోల్రను, మేకలను, ఇంకోటి జంతువులను కూడా తినుతున్నారు. కొన్ని మృగాదులు మనుషుల భక్షింపుతున్నవి. కొన్ని మృగాలు మృగాలు పులి ఉంది అనుకో, మనిషి అయినా సరే వేటాడి చంపి తింటది కదా, అట్లా కొన్ని మృగాలు మనుషులు తింటుండయి. అట్లా కొందరు అహింస పరమధర్మం అని, అహింస పరమో ధర్మం అని స్వల్ప జీవులను అనుభవించుతున్నారు. స్వల్ప జీవులను అనుభవించుతున్నారు. ఆయన స్వల్ప జీవులను అనుభవించుతున్నారు. ఎలాగనగా ధాన్యములు జీవులే, కొందరేమో మృగములను, పశువులను తింటా ఉన్నారు కొంతమంది కదా. మృగములు మనసులో కూడా తింటున్నాయి అంటే ఒకదాన్ని కూడా తింటున్నట్టే కదా. మానవులలో కొంతమంది ఏమో స్వల్ప జీవులను తింటున్నారంటే కూరగాయలు, పాలు, పెరుగు, నీళ్లు, తర్వాత ఇంకా మరి జొన్నలు, రాగులు, ఇట్లాంటివన్నీ కూడా స్వల్ప జీవులు, ఇవి కూడా జీవులే అన్నమాట. జీవో జీవస్య భక్షణ అని ఉండనే ఉన్నది కదా, ఉండనే ఉన్నది కనుకనే భేదం లేదు, అందరూ సమానమే, హింస అయినవాడు లేడు అని. ఇక్కడ కొందరు అట్లా చేస్తున్నారు, కొందరు ఇట్లా చేస్తున్నారు, కాబట్టి ఇద్దరు హింస చేసిన వాళ్ళే అవుతున్నారు. సమస్త జీవులు, పుట్టినటువంటి ప్రతి ప్రాణి హింస చేయకుండా ఎవరు నడుస్తలేరు, మొత్తం హింసతో కూడుకొని ఉంది అన్నమాట. అహింసో పరమధర్మ అనే దాన్ని ఎవరు పాటిస్తలేరు అని స్వాముల వారు ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. సకల జీవులు కలలో వస్తువుల వలనే పుట్టుతున్నారు. సకల జీవులు, ఈ జీవనానికి లేదు. సకల జీవులు, చీమ మొదలుకొని కదా, రాజులు, చక్రవర్తులు, మానవుడు అంతా కలిసి సమస్త జీవులన్నీ కూడా కలలో వస్తువుల వలనే పుడతా ఉండరు.
కలలో వాటి వలనే లేకపోతున్నారు. తిని పడుకున్న తర్వాత కలలోనే రాజులు, చక్రవర్తులు కదా, ఇంకా ఒంటెలు, గుర్రాలు, లొటపిట్టలు, ఇంకా బ్రాహ్మణులు, దేవతలు, సమస్తమైన వారు అందరూ వచ్చిండ్రు. మళ్ళా మేల్కుంటే మళ్ళా ఎవరు లేరు, అలాగే లేకపోతున్నారు. కులములను ఎవరు చూసినారు? నీది ఈ కులము నాది ఆ కులం అంటా ఉండే ఎవరైనా చూసినారా? కులం మామూలుగా కులాలు అంటే ఈ ఇప్పుడు అన్ని జంతువులు ఉంటాయి కదా సార్, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది కదా. అవి ఎవరైనా చూసినారా కులాలను? అంటే ఇప్పుడు పేరు పెట్టుకున్నది నేను అనేది. నేనే పెట్టుకున్నా. ఎవరు చూసినారు? గోత్రములను ఎవరు చూసినారు? ఇది ఏ గోత్రం అంటావు కదా, గోత్రాలను పెట్టుకున్నాం కదా, ఎవరైనా చూసినారా? పెద్దలు నిర్ణయించుకున్నారు. అవు చూడకుండా ఇది గోత్రం అనే పేరు ఎందుకు వచ్చేది? ఆలోచించు, ఎవరైనా పెట్టినారేమో నువ్వు ఎవరిని అడుగుతున్నావు మరి? నీకు నువ్వే ఆలోచించు. నా గోత్రం అని చెప్పుకుంటావు కదా, నువ్వు చూసి పెడుతున్నావా? మీ పెద్దలు మీరు చెప్పుకుంటూ అట్లా పరంపరగా వస్తా ఉంటది, మీకు వస్తా ఉంది. ఎట్లొచ్చింది అనేది నువ్వు ఆలోచించినవా? ఆలోచించలే కదా, మా పెద్దలు అన్నారు, మేము అంటున్నాం ఇట్లే వస్తుంది. ఇది ఎట్లొచ్చిందంటే పూర్వం ఒక పెద్ద కుటుంబం ఉండేదంట. వాళ్ళు దాదాపు ఒక 2 తరాల నుండి కూడా ఏరువాడే సంగతి తెలియదంట. 2 తరాలు గడిచిపోయిందంట, ఏరు అనే సంగతి వాళ్ళకి తెలియదంట. అట్లా పిల్లలను అట్లనే అందరూ పెళ్లిళ్ళు అయితే పిల్లలు పుడతానంటే పెద్ద గుంపు అయినరు వాళ్ళు, దాదాపు 100 మంది ఆయన సభ్యులు. అంటే ఉద్యోగరీతిగా వివిధ ప్రదేశాలకు వెళ్ళిపోతారు, ఒక పండుగకు మాత్రమే వస్తారు. అంతా ఏదో ఒక పండుగ పెట్టుకున్నారు, మొత్తం ఒక దగ్గర కుటుంబం కుడతారు. ఒక కొన్ని కుటుంబాలే ఇంటికాడ ఉంటాయి. అంత పెద్ద కుటుంబం కాబట్టి పెద్ద కాపురం, కొన్ని 100 ఎకరాలు, జీతగాళ్ళు, తర్వాత అన్ని జంతువులు ఉంటాయి ఇక్కడ. బర్రెలు ఉంటాయి, ఆవులు ఉంటాయి, తర్వాత గొర్రెలు ఉంటాయి, కోళ్ళు ఉంటాయి, కుక్కలు ఉంటాయి, పిల్లులు ఉంటాయి, సమస్తం అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర. అయితే ఆ పండగ రోజు అంత దేవుళ్ళకు కులాచార దేవుళ్ళు ఉండనమాట. వెంకటేశ్వర్ల కెట్టాలి, నాగమ్మ కెట్టాలి, ఎల్లమ్మ కెట్టాలి, సల్లగుండ కెట్టాలి, సల్ల ఏదైతే మధ్య కాకుండా దిప్పుతాన సల్లగుంస్తారు కదా, ఆడ కూడా నైవేద్యం పెడతారు ఆ పండుగ రోజు. దానికి పెడతారు, అన్నిటికడ నైవేద్యాలు పెడతారు. కాబట్టి వాళ్ళు ఏం చేసినారు, ఇవన్నీ తింటే బాగుంటదని చెప్పి ఆ పిల్లలను మొత్తం గంపల జలల కింద మూసి పండుగ చేసేదంట వాళ్ళందరూ. అయితే అన్నిటిని కోళ్లను మొత్తం మూసిపెట్టి పిల్లలు అవి ఊకో కదా, అరుచుకుంటూ పోయి నైవేద్యాలు తింటాయి. మొత్తం గంప కింద మూసి నైవేద్యాలు పెట్టింది. ఇంకా కొన్ని సంవత్సరాలకి ఏమైంది, డివైడ్ అయిపోయింది, మొత్తం ఏర్పడ్డాక ఎవరో వెళ్ళిపోయింది, ఇలుగులు లేదు ఇంటికాడ. ఇంకా ఆ పిల్లలు ఏడుంటాయి, అయిపోరాయన అన్నం పెడతా లేక వెళ్ళిపోయినాయి, పక్క ఇంట్లోకి వెళ్ళిపోయినాయి. మళ్ళీ ఒక సమావేశమై పండుగ చేస్తే ఆ రోజు పిల్లులు లేవు. దేవునికి ఎట్టుకోవాలి, పిల్లులు లేవు, ఏం చేద్దామని ఆలోచన చేస్తారు అందరూ. పిల్లులు కావాలి కదరా అంటే ఇళ్ళప్పుడు అంతా వెళ్ళిపోయినారు. ఇంకా పిల్లలు పట్టకడానికి ఊర్లకి ఊర్లో ఏమంటే ఇళ్ళకి పోయి పిల్లలు పట్టుకొచ్చి మరీ గంప కింద వేసి మూసి దేవుళ్ళకి ఎట్టుకుంటున్నారు. మా పెద్దోళ్ళు పెట్టుకున్నారు కదా, ఇప్పుడు ఆలోచిస్తారు. అంటే ఎందుకు ఇలా పెట్టినారో మన ఆలోచన లేకుండా, మా తాతలు పెట్టినారు అట్లే, మా ముత్తాతలు అట్లే పెట్టినారు, మా నాయన కాలం నుంచి కూడా మేము పిల్లల గంప కింద మూసే నైవేద్యాలు పెడతాం. వాళ్ళు చేసిండ్రు కాబట్టి ఒక ఆయన ఒక సాధువు వచ్చినాడు, ఏమయ్యా మరి పిల్లల ఇళ్ళ పోటీ తిరిగి పిల్లలు పట్టుకొచ్చి గంప కింద మూసి నైవేద్యాలు ఎందుకు పెడుతున్నారు అంటే, మా ముత్తాత ఇట్లే పెట్టిండు, మా తాత ఇట్లే పెట్టిండు, మా నాయన వాళ్ళు అట్లే పెట్టిండ్రు, అందుకే మేము అట్లే పెడుతున్నాం అంటే ఇట్లా మూఢాచారం. అయ్యయ్యో నైనా, ఆనాడు మీ పెద్దలు పిల్లలు ఉన్నాయి కాబట్టి నైవేద్యాలు ఎంగిల్ చేస్తాయనే ఉద్దేశంతో మూసిపెట్టి పెట్టినారు, మీరు మరి లేకపోయినా వాటిని బలవంతంగా పట్టుకొచ్చి పెట్టడం ఇది బాగాలేదు.
అట్లా వాళ్ళు తాకినారు. ఈ ఆచారాలు కూడా కొన్ని, ఈ కులాలు గాని గోత్రాలు గాని మూఢాచారాలన్నీ కూడా ఇక వాళ్ళు చేసారని ఇట్లా పట్టుకుంటూ వచ్చినాయి. అయితే మనం ఈ సంఘంలో ఉన్నాం కాబట్టి, ఒక జ్ఞానిగా నువ్వు ఉన్నావు కాబట్టి లేనివాడవుగా, ఇందులో ఉండి లేనివాడవు. దేని వ్యతిరేకించదు. శరీర ధర్మమును, కులాచార ధర్మమును కదా, మరి నీ జ్ఞాన ధర్మమును, వృత్తి ధర్మాన్ని దేన్ని తప్పకుండా అన్ని కళలో సంబంధం అనే ఉద్దేశంతో నువ్వు మౌనం వహించి చేసుకో. దేన్ని వ్యతిరేకించొద్దు. ఇది నిజమని నమ్మొద్దు. నువ్వు కాదని వ్యతిరేకిస్తే లోకంతో ఇబ్బంది కదా. అవునంటే నువ్వు అందులోకి దూరకపోతావు కదా. దేనికి లేవు అంటే ఆత్మకు లేవు. ఇవన్నీ అన్నిటి అందు అదే ఉంది కనుక అందుకు ఆయన అట్లా చెప్పుకుంటూ వస్తాడు. ఏ కులము ఏర్పరిచినది గోత్రములను ఎవరు చూసినారు? కులగోత్రములను అహంకారమే ఏర్పరిచినది. మొత్తం ఏంది ఏర్పరిచింది? కులాలను గోత్రాలను మొత్తం అహంకారమే ఏర్పరిచింది. అహంకారం లేకుంటే లేదు. అహంకారము ఒక్కటే గాని అహంకారమునకు ఏమి కులములు గలవు? అహంకారం ఒకటే కదా, అందరి అందు ఒకటే ఉంది కదా. దాని కులాలు ఎక్కటివి? బ్రాహ్మణునికి రాదా కులం? కోపం రాదా? బ్రాహ్మణునికి రాదా? రాజుకు రాదా? మాలోనికి రాదా? మాదివులకు రాదా? కుమరులకు రాదా? సాగరులకు రాదా? ఎవరికి రాదు అహంకారం. శరీరం ఎవరికి ఉందో వాళ్ళకి వస్తూనే ఉంటది. శరీరం గిచ్చితే నీకు ఏడుపు రాదా? కోపం రాదా? సీమ కూడా ఒప్పదే, పోరాటం చేస్తుంది, కలిసి వస్తుంది అది కదా. సీమ కూడా అట్లా. అందుకే ఇది శరీర రహిత సాంప్రదాయం, అశరీర సాంప్రదాయం ఇది కదా. నేననే గుర్తిరే తెలివి లేకుంటుంది. శరీరం అనే తెలివి లేకుంటుంది అలా గుర్తిరే శరీరం. అహంకారము ఏ కులము కాదు. అహంకారమునకు ఏ కులము కాదు. ఏ కులమునకు ఆ కులమే. ఏ కులమునకు ఆ కులమే. ఏ కులానికి ఆ కులమే. కులాలు అనగా గుణాలు గాని రూపమునకు ఏ గుణములు కదా. ఏ గుణములు రూపాన్ని లేదు. కులాలన్నీ గుణాలే కానీ రూపమునకు ఏ గుణములు? 84 లక్షల వన్నెలు. 84 లక్షల వన్నెలు. వన్నెలు అంటే కనబడుతున్నటువంటి కలర్స్ వన్నెలు. వన్నెలన్నీ కులములే. మానవ కులం అంతొకటే అని ఇక్కడ అర్థం. మళ్ళీ మానవ లోపల కులాలు పెట్టుకోవడం అనేది కాదు. మానవ కులం, పంది కులం, కుక్క కులం, నక్క కులం, దోమ కులం, ఇట్లా రకరకాలుగా ఇవి వన్నెలు కదా. ఆ కులాన్ని బట్టి ఆ గుణం వస్తుంది. అటు కుక్క గుణం మనిషికి వస్తుంది, మనిషి గుణం కుక్కకి వస్తుంది. దాని దేనికి కదా. కోతి ఉంది, అది కొబ్బరికాయ పడగొట్టుకొని దాని నీళ్ళు తాగి కొబ్బరి తీసుకొని తినే లక్షణం దానికి వస్తుంది? రాదు. అట్లా అవి కులాలు అన్నారు కదా. ఆ కులములన్నీ గుణములే. రూపములకు కులములు లేవు. రూపములకు కులములు లేవు. అహంకారం రూపమై ఆ రూపమునకు అనేక రూపములాయను. ఆ రూపమునకు అనేక రూపములైన. అట్టి అహంకారమునకు రూపములను బట్టి కులములని గోత్రములని అహంకార భేదములు ఏర్పరిచి తాను ఏర్పరిచిన కట్టుబాటులలో కట్టుదిట్టములలో అహంకారము కలిసి నెత్తికెక్కి మోటుబారి తిరుగుతున్నది కదా. ఇట్లా ఏర్పాటు చేసుకొని దిట్టపరచుకొని నెత్తికెక్కి అహంకారం నెత్తికెక్కింది. ఇంకెవడు చెప్పిన నెత్తికెక్కినాక అహంకారమునకు
గురూపదేశము వలన కలిగిన దృఢమనే అహంకారం అనే ఒక గొడ్డలిగా నేర్పరిచి, ఈ అహంకారం తీసేయాలంటే, ఈ అహంకారం ఇంత గట్టిగా ఏర్పడ్డది కదా, తలకెక్కింది కదా, ఇది ఎట్లా పోవాలి అంటే ఈ అహంకారమునకు గురూపదేశం అనే గొడ్డలి, గురూపదేశమును కలిగిన దృఢమనే కదా, దృఢమనే అహంకారం అనే ఒక గొడ్డలిగా నేర్పరిచి దేహమూలమైనట్టి అహంకారమును మొదటికి బాగా తెగవేయవలెను. అంత దృఢత్వం ఉంటేనే తప్ప ఈ అహంకారం అనే విత్తనం నాశనం కాదు. విత్తు ఉన్నంత కాలం చెట్టు మొలుస్తుంది. చెట్టు ఉన్నది అంటే మళ్ళీ ఇత్తులు వస్తాయి, ఇత్తులుంటే మళ్ళీ చెట్టు నుండి విత్తు పుట్టనే సస్తనే ఉంటుంది. ఈ శరీరం అనే చెట్టుకు అహంకారం అనేది ఇత్తు కదా. ఈ అహంకారం అనే విత్తును గురూపదేశం అనేది ఏదైతే ఉందో దాని గొడ్డలిగా ఏర్పాటు చేసుకొని దీన్ని మొదటికే తెగవేసేయాలి, లేకపోతే ఇది మళ్ళీ వస్తానే ఉంటుంది. తెగవేయవలను, లేకపోతే అహంకారము కొంచెమున్నను గొప్పది అయి దేశమంతా నిండి అహంకారము కనుల గప్పి. శరీరం లోపల సూక్ష్మమైన స్థానం ఏంటంటే ఇంద్రియానం నయనం ప్రధానము అన్నాడు కృష్ణ పరమాత్మ. ఇంద్రియానం నయనం ప్రధానం, మన సర్వేంద్రియాల లోపల కన్ను ప్రధానమైనది. కన్ను సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రంధ్రం అది కదా. ఆ కొంచెం కప్పేస్తే అయిపోయాది, అహంకారం గాడొచ్చి జరుగుతుందంట కన్నుల. ఆ అహంకారం అనే కళ్ళతో చూస్తే ఇంకా అదంతా అంత సత్యం అసత్యం కనబడుతుంది. ఎంతమంది చెప్పినా ఈయన వాడు ఆ ఉత్తమ మాటలు పోయా, ఇది నిజమైతే ఉంటే మాకు ప్రత్యక్షంగా వస్తుంటే అంటాడు కదా. కనుల కప్పి ఎదురు తన్నెరగనీయదు, తను తాను గ్రహించలేదు, తను తాను తెలుసుకోలేదు. నేనే గొప్ప అంటుంటది. నేను చెప్పిందే గొప్ప, నేను నడుచుకున్నదే మంచి నడతా, నేను చెప్పిందే వేదం, నాగా మీరు చెప్పేది, మీరెంతటి వారు వచ్చి కూర్చుంటుంది నేననే అహంకారం. ఎవరు చెప్పినా ఏనాడు నాశనం అయిపోయే వరకు వినదు కదా. కనుక అహంకారమునకు నాశము గలదు, అహంకారమునకు నాశము తప్పదు. నాశము కలిగినా గాని అహంకారము నాశము కాదని తెలియనేరని మూర్ఖులు అహంకారమును లెస్సగా పాదు చేసి దానిని వదలకుండా చేసి అహంకారము బ్రహ్మమనియు వదలకుండా చేసి అహంకారమే బ్రహ్మమని దాన్ని బ్రహ్మమని ఉంటది అనమాట. బ్రహ్మమని అహంకారాన్ని సొంతం చేసుకొని అనుభవిస్తున్నారు కదా. ఇది వాళ్ళ మూర్ఖులు అంటున్నాడు, చెప్తున్నాడు. ఇగో మళ్ళా తర్వాత చూడు, మళ్ళా నువ్వు చేసేది నువ్వు నాశనం అవుతారు. ఇంకేముంది నాశనం చెప్తారు చూడు. నాశము కలిగిన గాని అహంకారమునకు అంత వివరణ తీసుకొచ్చి దానికి నాశనం కలదు అన్నాడు కదా. అయినా సరే నాశము కలిగినా గాని అహంకారము నాశము కాదని తెలియని మూర్ఖులు, నాశనం అయ్యేది కాదని తెలియని మూర్ఖులు అహంకారమును లెస్సగా పాదు చేసి కదా, లెస్సగా పాదు చేసి ఎట్లంటే ఒక కుండను తీసుకొచ్చి మంచిగా గుంత పెట్టి దాంట్లో భద్రంగా పెట్టుకున్నట్టు అట్లయితే చుట్టూ పెట్టి ఇది నాశం కాదని దానిని వదలకుండా చేసి అహంకారము బ్రహ్మమనియు బ్రహ్మమే తానే శాశ్వతమని అహంకారము అనుకొనుతున్నది కదా. నేనే బ్రహ్మమని, అహంకారమే బ్రహ్మమని, బ్రహ్మమే నేనని, అహం బ్రహ్మాస్మి అనుంటే అదే కదా. ఇంకా వేద సారాంశం పాదు చేసుకోవడం అంటే వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం, 4 వేదాల చేత నేను పాదు చేసుకున్నా. ఇంకా దిట్టంగా ఎవడు కాదంటాడు సూతం కదా. ఆ సారాంశం ఏం చెప్తుంది? నేనే బ్రహ్మమును, బ్రహ్మమే నీవు.
కదా అనుకొనుచున్నది గాని తెలియనేర్చుకున్న వివేకికి అహంకారం లేదు. తెలియనేర్చుకున్నా ఏదంటే తెలియనేర్చుకున్న వివేకికి అహంకారం లేదు, ప్రపంచము లేదు. అహంకారం ఎప్పుడైతే లేదో ప్రపంచం లేదు. చెట్టు విత్తు ఎప్పుడైతే లేదో చెట్టు కూడా లేదు. చెట్టు ఉంటే విత్తు ఉంది, విత్తు ఉంటే చెట్టు ఉంది. విత్తు చెట్టులు ఏది గొప్ప? రెండు ఒకటే. ఇత్తు ముందా చెట్టు ముందా, ఇత్తు ముందా చెట్టు ముందా, విడదీగని వాదన చేస్తుంటారు ఇట్లా గుంపులు గుంపులుగా కూర్చొని. వాడొచ్చి ఇత్తు ముందా, ఇత్తు లేకపోతే చెట్టు వచ్చి ఎట్లా వచ్చిందని ఒక ఆయన అంటాడు. అరే చెట్టే లేకపోతే ఇత్తు ఎట్లా వచ్చింది అని వీడంటాడు. ఇతల ఆయన అంటాడు, నువ్వు నోరు మూసుకో, ముందు ఇత్తనం ఉన్నావంటే చెట్టు వచ్చింది అని ఆయన అంటాడు. అరే నువ్వు నోరు మూసుకో, చెట్టే లేకపోతే ఇత్తు ఎట్లా వచ్చిందని ఈయన అంటాడు. ఎడతేగని వాదం లేదు. బ్రహ్మమే నీవు, నేనే బ్రహ్మాన్ని. ఇంక ఇది కూడా అంతే, ఎడతెగని వాదమే కదా. అంటే ఇవి రెండు ఒక్కటే. తెలియనేర్చుకున్న వివేక్ ఏమనుకుంటాడు, ఇవి రెండు ఒక్కటేనా నాయనా, చెట్టు లేక ఇత్తు లేదు, చెట్టులోనే ఇత్తు ఉంది, ఇత్తులోనే చెట్టు ఉంది. అది ఇత్తు ఉంది అనుకో, ఆ ఇత్తు రెండు పలుకులు ఉన్నాయి ఇట్లా, ఆ రెండు పలుకుల మధ్యన చెట్టు ఉంది ఆల్రెడీ, అంకురం. ఇప్పి చూస్తే ఆ అంకురం ఉంది, ఇత్తులోనే చెట్టు ఉంది. అది రూపాంతరం చెంది అందులో లయమై ఉంది. అది భూమి తోడైతే, భూమి ఉన్నప్పటికీ కొంత నీరు వస్తే, ఆ భూమిలో కొంత వేడి ఉంటే కదా, ఆ ఇల్లు అన్ని పంచభూతాలు మిశ్రమమై ఉన్నాయి మట్టిలోనే. పంచభూత మిశ్రమం యొక్క కలయిక చేత ఆ విత్తు మొలకెత్తి మళ్ళా స్థూల రూపం దాల్సింది, విత్తు రూపం చెట్టు రూపం అవుతుంది. చెట్టు రూపమై మళ్ళీ విత్తులు అనేక విత్తనాలు వస్తున్నాయి కదా. ఆ ఇత్తు నాశనం కావాలంటే మొదలే ఏం చేయాలి? దాన్ని పెంకు పైన ఇత్తనాన్ని ఏం చేసినాం అనుకో, కాల్చిన తర్వాత అంకురం వస్తుంది, ఇత్తు అట్లే ఉంటది. ఇత్తు చేపట్టాలు ఉంది కానీ 3 రాళ్ళు పెట్టినావు అక్కడ, దానిపైన పెన్ను పెట్టినావు కదా. గురు జ్ఞానం అనే అగ్గి రగిలించినావు అనుకో, గురువు అనే పెంకు, గురు జ్ఞానం అనే మంట. మరి మృదువాక్యం అనేది 3 రాళ్ళు పెట్టినావు, దానిపైన ఇంకా గింజలు పోసినావు, ఈ జీవులు నేననే అహంకారం అనే గింజలు పోసినావు. ఇంకా మొత్తం ఏగినావనుకో, తీసినావు. గింజలు ఎప్పటి ఉంటాయి, భూమిలో వేసుతాం మొలుస్తాయేమో. అంటే నీకు భార్య ఉన్నది, పిల్లలు ఉన్నాయి, వ్యవహారం ఉంది, అప్పులు ఉన్నాయి, సప్పులు ఉన్నాయి, కష్ట సుఖాలు ఉన్నాయి, అయినా నీకు జన్మ లేదు. ఇంకా నేననే అహం వచ్చింది కనుక కదా. అందరు సమానమేనా అంటారు అట్లా. నీకు భార్య ఉంది, పిల్లలు ఉన్నాయి, నువ్వు ఏడుస్తున్నావు, నువ్వేం ఏడుస్తున్నావు, నువ్వు చేస్తావు, మేము చేస్తాం, అందరూ ఒకటే కదా. మీరు గురుపుతుల్లో ఏం ఎక్కువ? మీరు గురుబిడ్డలైనందుకు మీరు ఏంట్లో ఎక్కువ అని వాడు అనుకుంటాడు కదా. అంటే పేడ బెల్లం 2 సమానమేనా అంటాడు. కాదు. పీర్ల సరిహద్దుకు శంకరాచార్యుల వారికి సమానమేనా అంటాడు కదా. అన్ని ఒకటే అంటే ఎట్లా అంటే, అయ్య రొయ్య 2 ఒకటేనా అంటాడు. అయ్యకు మీసాలే, రొయ్యకు మీసాలే 2 ఒకటేనా? రొయ్య కూడా ఇంత పొడుగు మీసాలు తిప్పుతుంటది, అందులో అయ్య కూడా తిప్పుతుంటాడు, 2 ఒకటేనా? అన్నం సున్నం 2 ఒకటేనా? తెల్లగున్నంటే ఉప్పు కర్పూరం 2 ఒకటేనా? మరి గురుపుత్రునికి కాని వారికి తేడా ఉంటుంది కదా. గురుపుత్రులనే కోట్ల మంది గురుపుత్రులు, కోటికి ఎవరో ఒక మేల్కుంటారు. ఇప్పుడు కనీసం పాఠశాలకు రాని వానికంటే వచ్చేవాడు మేలు కదా. మేము తరించకపోతేనే అని బాధపడద్దు. ఇప్పుడు లోకేష్ కుండలు బట్టి పెడతాడు, అందులో రకరకాల కుండలు ఉంటాయి, గురుగులు ఉంటాయి, చిప్పలు ఉంటాయి, అటికలు ఉంటాయి, లొట్లు ఉంటాయి, పెద్ద పెద్ద మధ్య రకం ఉంటాయి, తర్వాత గోళాలు ఉంటాయి, ఇంకా కొట్టెలు ఉంటాయి, అన్ని పెడతాడు. దాంట్లో మంట సమానంగానే వేస్తాడు. ఆ మంటకు తట్టుకోలేక కొన్ని వగిలిపోతాయి, కొన్ని బాగుంటాయి, కొన్ని పరెలు పోతాయి, కొన్ని శిలులు పడతాయి. మంచిగా ఉన్న ఐటలు నీళ్ళు నిలుస్తాయి, అన్నాలు వండుకుంటాం, పాయాసాలు వండుకుంటాం, అన్ని చేస్తాం. బొక్కవైన ఐటలు ఏం వండుకోలేము కదా. అయినా వాడికి జన్మ లేదు. గురుబిడ్డలైనటువంటి వాడు సభలకు వాడు ఖచ్చితంగా హాజరైతే బోధలు వింటుంటాడు కదా. వాని లోపల సంశయ రహితం అవుతుంది. చెప్పలేకపోవచ్చు. వాని మటుకు వానికి జన్మ లేదు. గురుపాద స్పర్శ తగిలింది కదా, అగ్ని సాహసం తగిలింది కదా కుండలకు.
మట్టి బోగిగా మారింది కదా, ఆ బోగిని పగలగొట్టి మళ్ళా మట్టి పోసి మళ్ళా దొక్కి కుండ చేస్తాడా? రాదు. లేదు కదా. కాలినే కుండను మళ్ళా మట్టిలో కలుస్తుంది, బంగారు మట్టిలో కలుస్తుంది, బంగారు కూడా అంతే మళ్ళా మట్టిలో కలవదు. మళ్ళీ మట్టికెళ్ళి గని మళ్ళీ భూమిలోకెళ్ళి వచ్చింది అది, అయినా సరే బంగారం మళ్ళీ మట్టిలో కలవదు. ఇది మట్టిలోకెళ్ళి వచ్చింది కుమ్మరివాడు, మట్టిని తీసుకొచ్చి మట్టిలో కలవకుండా చేసిండు కుమ్మరివాడు. ఎంత గొప్పగా. మరి మట్టే కదా, అందరు మనసులే అంటే ఎట్లా? అందరికి మట్టి శరీరాలే, కానీ శిక్షణ పొందినవాడు కదా, వీనికి సంశయ రైతుడై ఉన్నాడు, చెప్పలేకపోవచ్చు, వివరణ చేయలేకపోవచ్చు. పెద్దల స్పర్శ తగిలింది కదా, ఆ జన్మ పావనం అయిపోయలేదా? నేనేమనుకుంటున్నా నీకు చెప్తుంటే మా పని కూడా అయిపోయింది అనుకుంటున్నా. అయిపోయినట్టే ఇక జన్మ లేదు. అది అవుతుందో తర్వాత చెప్తుంటే అలా అనుకుంటున్నా. ఆహా, అది వాస్తవం. అది చూడరా, కుండలు కాలినవి, కొన్ని బోకులైనవి, పగిలిపోయి బోకిలేని తట్టుకోలేక ఈ గురుసేవలు కూడా కొంతమంది అర్థం కాక కకవికలు అయిపోతుంటారు. మనకు అయ్యేటట్టు లేదు, ఈ జన్మ మనకు పరిస్థితి లేదు, అయిపోతా ఉంటారు. పగిలిపోయి ఉంటుంది మనసు, అంటే ఇరిగిపోయి ఉంటుంది. ఇక మనకు బోధనే అర్థం కాదు, మనం పోయి కూడా దాన్ని అనుకుంటారు. ఇంకా నేను అనుకున్నావు కదా, నేను అనుకున్నా అనుకున్నావు కదా. ఇది చెప్తున్నారు వాళ్ళు, వాళ్ళకి మనం చెప్తా. అయినా సరే పగిలిన పోయిన బోకిని కూడా ఇడిచిపెట్టాడు కుమ్మరివాడు. ఏం చేస్తాడు, అవి మళ్ళా నెక్స్ట్ వస్తాయి కుండలు తయారయ్యి, ఆ వచ్చినాటికి మళ్ళా కాలనీకి అవకాశం ఇస్తుంది. ఈడ బొక్క పడితే ఆడ బొక్క పెట్టి మళ్ళీ మసేస్తారు కదా. మీరు కాలండ్రి అనేది అవకాశం ఇచ్చినట్టే కదా. ఈ గురు భక్తులు అయినటువంటి వారు కాలనీ వాళ్ళని తీసుకొచ్చిందా పడేస్తుంటారు వాళ్ళ బట్టిలా. గురువు దగ్గర చేరండ్రా, జన్మ రహితం అవుతుంది, మీరు ఎన్ని వేదాలు పురాణాలు ఇంకోటి మరొకటి చదివిన ప్రయోజనం లేదు, గురుకీలు చాలా ప్రధానమైనటువంటిది, అది చేరండి అని చెప్పి అందరికి ఇట్లా ధ్యాన భజన వందనాల కిరాజతో గుంపు ఏర్పడి ఆ గుంపును ఆకర్షించి వేరే వాళ్ళు కూడా తరిస్తారు కదా కదా. అందుకు సంశయం ఉండొద్దు అంటే, సంశయాత్మ వినాశతే. సంశయములు ఉండినా బ్రహ్మనిష్టకు హాని కలుగును, అభద్రత భావం ఉండకూడదు, అశ్రద్ధ ఉండకూడదు, శ్రద్ధావన్ లభతే జ్ఞానం అన్నాడు కృష్ణ భగవానుడు. ఎవరికి నేను తెలుసుకోవాలి అనేది, ఎవరికి శ్రద్ధ ఉంటుందో వానికి జన్మరహితం తప్పకుండా అవుతుంది. నీకు చెప్పనికి రాకపోయినా సరే, ఏమో ఆ గురుమూర్తి కృప కలిగితే చెప్తావేమో. ఏమి తెలియని చదువురానోళ్ళు కవులైనరు ఈ సాంప్రదాయంలో. ఏం చదువురానోళ్ళు దొంగలు ఋషులైనరు, తలలు కోసేటోళ్ళు కూడా ఋషులైనరు ఈ సాంప్రదాయం సనాతన ధర్మం లోపల. వాల్మీకి మహర్షి అసంటోడే కదా, బోయేవాడు కదా. బాట దోసుకొని గురు సూచన వల్ల ఆయన రామాయణమే రాసిండు. రాముడు ఎట్లా పుట్టాలి, ఎట్లా పెరగాలి, ఎక్కడ తిరగాలి, ఏం చేయాలి మొత్తం రాముడు పుట్టక పూర్వమే. మరి చూడు, మా అన్నకు పురాణాలు బాగా తెలుస్తాయి. పాత సినిమాలో ఉండే రహస్యాలని చెప్తాడు, పురాణాల రహస్యం కూడా చెప్తాడు కదా. మంచి జ్ఞానం అంటే ఇట్లా సాంప్రదాయం లోపల అటోళ్ళు ఇట్లయినా ఇట్లా అట్టయినరు. మళ్ళా ఈయన భక్తులలో మహాభక్తుడు, ఋషులలో మహాఋషి అంతటి వాడు, జ్ఞానులలో మహాజ్ఞాని, యోగులలో మహాయోగి అయినటువంటి వాళ్ళు కూడా ఏటికి వరకు రాకుండా పోయింది మన దీంట్లో. నేననే అహంకారం కలిగితే ఆ కోవకు చెందినవాడు రావణాసురుడు అసంటోడే. రావణాసురుడు ఎంతో గొప్పవాడు, కైలాసగిరిని ఎత్తినవాడు, శివుణ్ణి మెప్పించి ఆత్మలింగాన్ని కూడా తెచ్చుకున్నటువంటి వాడు. అయినా సరే నేననే అహం జావక వంశనాశనానికి కారణమైండు కదా, వంశనాశనానికి కారణమైండు. అందుకే తస్మే జాగ్రత్త 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 అంటాడు. ఎప్పటికీ గురుదాసులమే అనేది ఉండాలి తప్ప దీంట్లో నాకు తెలుసని గాని, నేను లేకపోతే నడవదని గాని, ఏ ఒక్కరుంటనే వస్తుంది ఇది. ఈ అహంకారం సామాన్యమైంది కాదు కదా. కొంచెం అందుకే అహంకారము కొంచెము ఉన్నను ఎక్కడుంది వీనికి ప్రధానమైన ఫైంట్ అంటే కన్ను. ఆ కంటికి వచ్చి ఆవరిస్తుందంట, కూర కప్పేస్తుందంట. ఇంకా లోకం అంతా పచ్చగానే, ఎవడు చెప్పినా అయినాడు కదా. ఈ అహంకారం నాశనమునకే కారణం. అహంకారము బ్రహ్మమనియు, బ్రహ్మమే తానని, తానే శాశ్వతమని
అమ్మని వంటలకి ఇట్లా ఏం చేయకు, మేము పోయేటోళ్ళమే, ఏం చేస్తా వదులు ఏం చేయకు. తానే శాశ్వతమని అహంకారము అనుకొనుచున్నది. చూడబ్బా ఎంత బాగా చెప్తుంది ఇది. ఇది అనుకుంటే అవుతుందేమో కానీ అనుకుంటుంది కదా, రంగేసుకుంటుంది బాగా ఇది కదా. గంగేరులో కొమ్ములు లేనిద్దు కొమ్ములు పెట్టినట్టు, ఉపనం లేనిద్దు గోపురం పెట్టినట్టు అన్ని తయారు చేసుకొని తిరిగినట్టుగా వాడు పాడు దేశానికి పని చేయక ఉత్పత్తి చేయలేక మళ్ళీ ఎద్దును పాడు చేస్తాడు కదా. వాడు ఏదో పని చేసుకుంటే బాగా ఈ ఉత్పత్తి చేస్తాడు కదా ప్రపంచానికి. ఉత్పత్తి లేని జీవి వేస్ట్ కదా. కనీసం తన పోషణ వరకన్నా చేయాలి. యజమాని అయితే కుటుంబ పోషణకు తిప్పల పడాలి కదా. ఏం చేయలేక వాడు చేయలేక మళ్ళీ ఎద్దును జడగొట్టి వాడు చేయడి అందరిని తిప్పుతా ఉంటాడు. ఇట్లా నేననే అహంకారం తానే ఊసిపోతుంది. మళ్ళీ ఇది నేను బ్రహ్మము, నేను మళ్ళీ దానికి గుర్తుంటాడు నేనే బ్రహ్మమును అంటుంది అహంకారం. ఇంత చెడ్డది ఇది కదా అనుకొనుచున్నది. కానీ తెలియ నేర్చుకున్న వివేకికి అహంకారం లేదు, ప్రపంచము లేదు కదా, పరమాత్మ లేదు, జీవుడు లేడు. తెలియ నేర్చుకున్న వివేకికి ఇవన్నీ లేవు. అహంకారమును ఎవ్వరు గుర్తెరగగలరు? అహంకారమును ఎవరు గుర్తెరగగలరు? అహంకారము లేనే లేదు. బ్రాహ్మణులకు శ్రేష్టమని చెప్పుదురు. బ్రాహ్మణ కులము శ్రేష్టమని చెప్పుదురు. అంటే ఈ చతుర్విధ వర్ణాల లోపల చతుర్విధ వర్ణాలు ఉన్నాయి కదా, శూద్రుడని, వైశ్యుడని, క్షత్రియుడని, బ్రాహ్మణుడని. ముస్లిం దాంట్లో కూడా 4 వర్ణాలు. సయ్యద్, షేక్, మొఘల్, పఠాన్ వాళ్ళ దాంట్లో కూడా 4 ఉన్నారు. మరి ఇక హిందువుల లోపల కూడా 4 వర్ణాలు. దీంట్లో ప్రధానమైన దాంట్లోనే సయ్యద్ బ్రాహ్మణుడు లాంటి వాడు. ముస్లిం కులం లోపల సయ్యద్ కులం అనేది బ్రాహ్మణుడు లేక, మన యొక్క దాంట్లో మన వర్ణాల లోపల బ్రాహ్మణుడు శ్రేష్ఠ కులమని అందరు అంటాడు, శ్రేష్టమని అందరు. శ్వాపచోపి మహావాల విష్ణు భక్తిర్విహీనతే. విష్ణు భక్తిర్విహీనతే అంటాడు అని చెప్పుతున్నది. బ్రాహ్మణుడైనను విష్ణు భక్తి లేనివాడు కుక్కను వండుకొని కదా, కుక్కను వండుకొని తినే శ్వాపచుండని చెప్పుతున్నారు. అంత పాపిస్తాడంట. బ్రాహ్మణ కులంలో బుట్టి విష్ణు భక్తి లేకుంటే, బ్రాహ్మణ కులం ఉత్త కులంలో పుడితే ప్రయోజనం లేదు. బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు వేద విద్య పాఠశాలకు పోయి సర్వవేద పఠన చేసి విష్ణు భక్తి కలిగి ఉండాలి ఎప్పటికీ కదా. అది లేనివాడు కుక్కను వండుకొని తినటి వానికంటే ఇంకా హీన కులం అంట. అంత చండాల కులం వామన కులం అంటాడు. అట్లా లేకుంటే ఉంటే పర్వాలేదు, ఇంకా శ్రేష్ఠుడే చెప్పుతున్నారు. నారదుడు దాసిపుత్రుడు అట. కులాలను విచారిస్తే ఏ కులం పెద్దది అంటే నారదుడు కదా దాసిపుత్రుడట. అతను భగవత్ భక్తి వలన బ్రహ్మఋషి అయినాడట. భగవద్ భక్తి వలన అంటే బ్రాహ్మణ కులం ఎట్లా శ్రేష్టము అంటే ఆ విష్ణు భక్తి ఉంటే శ్రేష్ఠ కులం అవుతుంది. విష్ణు భక్తి లేకపోతే చండాలుని కంటే హీన కులం అని. హీన కులంలో పుట్టినటువంటి వాడు ఎవరు? దాసి కులంలో పుట్టిండు కదా నారద మహర్షి. అయినా భగవద్భక్తి వలన బ్రహ్మఋషి అయినాడు ఆయన. భక్తి లేకపోతే, భక్తి లేని హృదయము పాడుబడ్డ బొంద. మహనీయులు ఎట్లా అంటే భక్తి లేని హృదయము పాడుబడ్డ బొంద లాంటిదని. పాడుబడ్డ బొందలు ఏమేస్తారు? పిల్లలకి ఏమైనా దోదుడుచుకపోయి అలానే వేస్తారు. పిల్లలు బాత్రూమ్ పోతే అల్లకే వేస్తారు. ఊరు వరదంతా అల్లకే పోతుంది. అంత ఇంకా గబ్బే. ఈ భక్తి లేని హృదయం కూడా అట్లాంటిది అన్నాడు మహనీయుడు. భక్తి ఉండాలి. ఏం భక్తి ఉండాలి?
తల్లి, తండ్రి, గురువు, దైవం అనేది ఉండాలి. సాంప్రదాయ సిద్ధాంతం పరిచింది అది. సనాతన సాంప్రదాయ సిద్ధాంతము తల్లి మొదటి గురువు, తండ్రి రెండవ గురువు కదా. విద్య నేర్పినవాడు మూడవ గురువు, దైవం నాలుగవది. దైవం అంటే ఎవరు? సద్గురువే. దైవం కాంటాడు కదా. దైవాన్ని చూపేవాడు గురుడు. తల్లి గురుడే తల్లి తండ్రి, గురుడే తల్లిదండ్రి దాత, గురుడే తోడవు, గురుడే దిక్కరి నమ్మిన నరుడు మోక్షార్థియగును నమ్ముకోమారా అన్నాడు. అట్లాంటి గురువు కావాలి. గురువు అంటే ఎంత ఇస్తే అంతే చెప్పే గురువులు ఉన్నారు చాలా మంది. అంటే అందరు గురువులు గారు అని కదా. నవవిధ గురువులు ఉన్నారు. గురువులలో సద్గురువు ప్రధానమైనటువంటి వాడు. నీ గతిని సద్గతిని పొందించేవాడు. విత్తాపహారులు ఉంటారు, చిత్తాపహారులు ఉంటారు. విత్తాపహారులు అంటే ఇక సంబంధమైన ధనాన్ని కోరతారు. చిత్తాపహారులు అంటే నీ యొక్క చిత్తములో ఉన్నటువంటి యొక్క ఆలోచనలంటే లేకుండా చేసేవాడు. అటువంటి గురువు కావాలి. బ్రహ్మ ఋషి అయినాడట విదురుడు, శూద్రుడట. విదురుడు శూద్రుడట. అతని ఇంట భగవంతుడు భోజనం చేసినట. విదురుడు అంటే ఎవరు? విదురుడు పాండవుల కదా. దుర్యోధను దగ్గర, ధృతరాష్ట్ర మహర్షి దగ్గర మంత్రిగా ఉంటాడు ఆయన. ఆయనే కదా విదురుడు. అట్లా దాసిపుత్రుడు కాబట్టి ఆయన ఇంట మరి వీళ్ళంతా రాజభోజనాలు ఎంత ఏర్పాటు చేసినా కూడా శ్రీకృష్ణ పరమాత్మకు రాయబారానికి వెళ్ళినప్పుడు ఆ రాజ సుఖాలకి నాశించలే. అలా భోజనం లోపల విషయం ఉంది వాళ్ళకు. అంటే విషయం ఆశించినారు. ఈ భగవంతుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక్కడు పాండవుల పక్షాన లేకుంటే వాళ్ళను ఊకినే చంపేయచ్చు మనం. ఈయనను మంచిగా సన్మానం చేసి మంచి భోజనాలు పెట్టి ఈయనను మనకు మంచి స్నేహితునిగా మార్చుకొని మాయల పడేసి మనం ఇంకా చేసుకుందామనే ఆలోచనతో వాళ్ళు ఏర్పాటు చేసినారు. ఎటువంటి విషయం లేనటువంటి భక్తుడు ఆయన. ఆయన వస్తే చాలన్నట్టున్నాడు కదా. శూద్రుడైనా సరే ఆయన ఇంట్లో భగవంతుడు భోజనం చేసినాడు కదా. భగవంతుడు భోజనం చేసినట. వాల్మీకులు బోయవాడట. వాల్మీకి మహర్షి బోయవాడట. అతను మహా ఋషి అయి రామాయణాది గ్రంథములు చేశానట. చూడబ్బా, కులాలు గొప్ప అనుకుంటే ఏడ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడు ఇలా స్వాముల వారు, శివరామ దీక్షితుల వారంటే కులాలు ఎట్లా గొప్పవైతే అని. గుణమే ప్రధానమైంది అని ఇక్కడ. గుణాన్ని బట్టి కులాన్ని చూడాలి కానీ ఏదో ఆ కులంలో పుట్టినంత మాత్రం నేను గొప్ప అంటే ఎట్లయితుంది? ఆ కులాలు ఏమైనా కనబడ్డాయా నీకు? గుణం అయితే కనబడుతుంది నీ చర్య వలన. గుణం అయితే నీ చర్య వలన కనబడుతుంది. వీనికి గుణం ఉంది కదరా అని కదా. తెలుస్తుందే లేదా? కులం కనబడుతుంది, కనిపించదు. అట్లా చేసినట. జనకుడు రాజట. జనక మహర్షి రాజట. అతను కులశ్రేష్ఠుడైన శుకులకు గురువు అయినాడట. వ్యాస మహర్షుల వారి యొక్క కుమారుడు ఆయన. ఎవరు? శుక మహర్షి. కులశ్రేష్ఠుడు ఆయన అంటే గురుపుత్రుడు కదా. కులశ్రేష్ఠుడు అని ఎందుకన్నాడు అంటే గురుపుత్రుడు గనక. గురువు కదా. వ్యాసో నారాయణ ప్రోక్త వేదములను చిక్కుబాపినటువంటి ఆయన పేరు మీద ఎలా పౌర్ణమి అదే వచ్చింది. గురు పౌర్ణమి అంటే వ్యాసులదే. వ్యాసుని కంటే ఇంకా పెద్ద గురువు లేడు. అందుకే వ్యాస పౌర్ణమి అని చెప్పి సంవత్సరంలో ఒకరోజు ఆయనకు పెడతారు. గురుపుత్రుడు ఆయన శుక మహర్షి. ఆయనకే గురువు అయినాడు. చూడు మరి. జనక మహారాజు. జనకుడు రాజట కదా. కులశ్రేష్ఠుడైన శుకులకు గురువు అయినాడట. ఎక్కడ కులాలు ఉన్నాయి? ఇంక ఏడ ఉన్నాయి చూడండి. మనం నడిచే నడత మీద ఆధారపడి ఉంది కానీ నీ నడతను సరిదిద్దుకోవాలి. తప్పులు సహజంగా ఉంటాయి. వాటిని పెద్దలను అనుసరించి కదా, వారి భావాన్ని గ్రహించి మనం నడుచుకోవాలి కదా.
మనం నడుచుకుంటే ఎట్లా వస్తాయి? మనం ఉత్తగా అనుకుంటే వస్తాయి, జపాలు చేసుకుంటే పోతాయి, అలలే కావాలంటే వస్తాయి. మనం నడుచుకోవాలి, నడి నుడి భావం కుదరాలి. ఇప్పుడు కుదిరినప్పుడే మనకు పెద్దల భావం మనకు అర్థమవుతుంది. వాణిజ్య మరి శుకులకు గురువు అయినాడట. వాణిజ్య వృత్తి చేయువాడు తులాదారుడట. వాణిజ్య వృత్తి చేయువాడు అంటే వ్యాపారం చేసేవాడు. అతను వైశ్యకులమట. వాణిజ్య వృత్తి చేసేవాళ్ళు వైశ్యులే కదా. మహాత్ముడైనాడట. గాంధీ మహాత్ముడు అంటే ఒక నిబద్ధత ఆయన లోపల ఉంది కాబట్టి మహాత్ముడైనాడు. ఇలా ఇలా ఎక్కడ చూసినా ఆయనదే కదా. డబ్బుల పైన కూడా ఫోటోలు పెట్టినాడు. ఎక్కడ చూసినా విగ్రహాలు ఉన్నాయి. మన ఏ కులం అంటాం ఆయనను? జాతిపిత అంటాం. తండ్రి అని మన జాతికి భారత జాతికి ఆయన మరి అట్లా అనుకుంటాం మనం. కటిక కాయము చేత జీవనము చేయువాడు ధర్మవ్యాధుడట. కటిక కాయము చేత అంటే గొర్రెలను మేకలను కోసి అమ్మేవాడు ధర్మవ్యాధుడు. అతను సూదుడట. సూదుడే కదంగా. మహా అతిశయుడట. అతిశయుడు అంటే దేన్ని అంటాడంట? పాపాన్ని అంటుకోడంట. అంత గొప్పగా ఇలాగున అనేక హీనకులములు గణకులములాయను. అనేక హీనకులములు గణకులములాయను అంటే గొప్ప కులాలు అయినవి ఇవన్నీ. మహనీయులు వీళ్ళందరూ మనం చెప్పుకున్న వాళ్ళు. పుట్టడమేమో హీనకులంలోనే పుట్టిండ్రు. వారి వారి ప్రయత్నం వల్ల గణకులాలుగా మారిపోయిండ్రు. అంటే మట్టి కుండై మట్టిలో కలవనట్టుగా కదా. పాలు పెరుగై వెన్నై నెయ్యి మళ్ళా జ్యోతి అయి ప్రకాశించినట్టుగా మనం మానవులమై పుట్టి కూడా కదా మానవులుగా మారడానికి అవకాశాలు ఉన్నాయి కదా. మనం అనుసరించే విధానాన్ని బట్టి మనం నడిచే విధానం, మన యొక్క మాట నడత, మన యొక్క చేసే పని దీనిపైన ఆధారపడి ఉంటుంది మనకు అట్లా మారడానికి. అందుకే ఏం చెప్పింది ఇక్కడ? మూడే, నడి నుడి భావం. మూడు ఒక్కటిగా చేసినాడు. ఏదనుకుంటే అదే నటన చేయకు. మంచిగా మాట్లాడి కదా నీ సూపులో వంకర సూపు పెట్టి నడతలే ఇంక వంకర శాస్త్రలే వస్తాయి కదా. ఇది బిందువు, నేత్ర బిందువు. సృష్టి అప్పుడే జరిగిపోయి ఉంటుంది సూపులోనే. నేను ఇదే చేస్తలే కానీ మాట్లాడేది మాత్రం మంచిగా మాట్లాడదాం అని మాట్లాడి భూమానంద స్వామి ఏమంటాడు? అద్దుల భూషణ ఆవల దూషణ రద్దుల చేతులు రగడమ్మ. మహనీయులు ఎంత గొప్ప చెప్పి. అద్దుల భూషణ ఆవల దూషణ రద్దుల చేతులు రగడమ్మ, సంకుచితము గల వంకరులకు తమ శంకలు వీడవు నిలవమ్మ అంటాడు. ఇప్పుడు సంశయంలో పడిపోతారంట వాళ్ళు. యథార్థంగా ఉండరు కాబట్టి కదా. యథార్థమే పదార్థం అంటాడు. ఏది మనసులో దాపరికి ఉండద్దు మనకు. ఎందుకు మంత్రసాని ముందర మానవ దాసుడు ఎందుకు? చల్లకు పోయి ముద్ద దాసుడు ఎందుకు? సముఖమునకు పోయి రాయబారం ఎందుకు? మధ్యవారు లెక్కలా అని మనకు లేకనే పోయినాం. ఉన్నది చెప్పుకోవాలి మన పరిస్థితి ఇది అని. అంతే కదా. మహనీయులు గొప్పగా చెప్పిండ్రు మనకు. అది వినాలి, మన హృదయంలో పెట్టుకోవాలి. అది జరగాలి మన లోపల. మనకు మదనం జరగాలి, విచారించుకోవాలి బాగా. ఎప్పుడు అది ఆలోచిస్తుండాలి. అంటే గుంజాలి, చల్ల గుందంగా వెన్న పడుతుంది కదా. ఏం కూస్తారు మన వాళ్ళు పెద్దలు? ఇట్లా కూస్తుంటే ఏమొస్తుంది? సత్యము అసత్యము, సత్యము అసత్యము, నిజము అబద్ధము, అవును కాదు, ఉందో లేదో చూడండి. ధ్వనవే. ప్రకృతి పురుషుడు, స్త్రీ పురుషుడు, భూమి ఆకాశము, నీవు నేను అన్ని వస్తా ఉండయి. ఈ రెండు సంయోగం చేత దేనికి చుట్టినావు? ధర్మం అనే కామకు. కామ అది సలకామ.
ఇంకా తాడే పాము దేవతలు ఆనాడు అట్టే చేసారు పాల సముద్రం చిలకడం అంటే కదా. అదే కదా చుట్టినావు కదా, దీని నీ లోపల అదే జరుగుతుంది కదా. శ్వాస ఉచ్ఛ్వాసలు పాపం స్వరూపమే కదా. అది అట్లే అంటున్నాను. సోహం సోహం జరుగుతానే ఉంది కదా. బుస కొడుతుందా లేదా కొడుతుంది. మరి నిజము. దాన్ని ఆధారం చేసుకో. ఈ మనసు అనేదే సాక్షి చేసుకో. అది ఈ బుద్ధి అనేదే కామం ఉంది కదా, ఇంకా సిలుకుతూనే ఉండు. అప్పుడే కదా నీకు బయటపడుతుంది విషయం, నిజం బయటపడుతుంది. మరి అద్దుల భూషణ ఆవల దూషణ రద్దుల చేతులు రగడమ్మ సంకుచితము గల వంకరులకు తమ శంకలు వేయడం నిజమమ్మా అంటే ముందల్నేమో నీ అంతటి వారా గొప్పవారు అని చెప్పడం దాపలగా ఏం చెప్పినా ఏంది అది సరిపోదు. అది యథార్థంగా చెప్పాలి అప్పటికప్పుడే, అట్లుండకూడదు అంటే పోతాం. అయిపోయాయి చాయ్ కొడతాం. సరే ఇలాగన అనేక హీనకులములు గణకులములాయనట. అనేక గణకులములు హీనకులములాయనట. గణకులములు కూడా హీనకులములాయనట. కొద్దిమంది జై శ్రీ సద్గురునాథ మహారాజుకు, శివరామ దీక్షితాచల గురు సాంప్రదాయమునకు, శ్రీ పరమానంద శంకర నారాయణ సద్గురు మహారాజుకు.